హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. మనం జాన్ రివిజన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఫ్రైడే అండ్ థర్స్డే కవర్ చేసాం కదా. సో అందుకే 4th and 5th జూన్ కరెంట్ అఫైర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇవి. నవాచార్ మంత్ర ఇనిషియేటివ్, 10,000 crore ATF price stabilization fund, E85 fuel adoption in India, S-400 air defense system, newly recorded Lakshadweep potato patch coral, Padma barrage, India-Nepal border dispute, biomimicry, national critical mineral mission. Okay, so first topic ni manam start cheddam. Navachar Mantra Initiative. Navachar Mantra is a national initiative launched by the Union Minister at IIT Delhi. So in Navachar Initiative annadi manaki Ministry of Skill Development and ఆంటర్ప్రినర్షిప్ లాంచ్ చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా ఏ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, దీని ఏమేంటి, దీని బెనిఫిషియరీస్ ఏంటి అండ్ గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుందో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. సో దీని మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. అండ్ ముఖ్యంగా దీని ఏం ఏంటంటే ఇట్స్ స్ట్రాటజికలీ డిజైన్ టు ఐడెంటిఫై, మెంటర్ అండ్ స్కేల్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అన్నమాట. సో మనకి ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడానికి ముఖ్యంగా సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, మనకి ఈ ఏరియాస్లోని మనకి ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడానికి వస్తున్న స్కీమ్ ఈ నవాచార్ మంత్ర ఇనిషియేటివ్ మాట. ఓకే, సో నెక్స్ట్ మనకి టార్గెట్ డెమోగ్రఫీ ఏంటి అంటే ఎవరిని మనకి బెనిఫిషరీస్ ఎవరన్నమాట. ఓపెన్ టు ఇండియన్ సిటిజన్స్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 55 రిసైడింగ్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ అండర్ రిజర్వ్డ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ జాగ్రఫీస్. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకి కొన్ని స్పెషల్ కేటగిరీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ని ఇండియా వైడ్ ఐడెంటిఫై చేయడం జరిగిందన్నమాట. ఈ స్పెషల్ కేటగిరీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్కి ఏంటంటే ఇవి అట్ ప్రెసెంట్ ఇవి బ్యాక్వర్డ్గా ఉన్నాయి, కానీ పొటెన్షియల్ టు గ్రోత్ ఉన్న డిస్ట్రిక్ట్స్ని మనకి 100కు పైగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరు ఐడెంటిఫై చేశారంటే నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ పేరిట 2018లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి కొన్ని ఇండియా వైడ్గా కొన్ని డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి వాటి పొటెన్షియల్ని ఎన్హాన్స్ చేయడానికి ఉన్న పర్టికులర్ స్కీమ్ మాట. సో ఎలాంటి పొటెన్షియల్ ఎన్హాన్స్ చేయడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ డైమెన్షన్లో వివిధ డైమెన్షన్లో వాటిని గ్రోత్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామే ఈ పర్టికులర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ మాట. సో ఇందులో మనకి ఒక క్రైటీరియా అంటే ఎక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తున్నారంటే ఇండియన్ సిటిజన్ అయ్యుండి 18 to 55 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అయినా ఉండాలి, లేకపోతే అన్రిజర్వ్డ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ జాగ్రఫీస్ అంటే Tier 2, Tier 3 అండ్ అలాగే రూరల్ ఏరియాస్ సంబంధించిన వాళ్ళని ఇందులో ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఫ్లెక్సిబుల్ క్రైటీరియా అలౌ ఇండివిజువల్స్ విత్ ఐడియాస్ ఇన్ వ్యాలిడేషన్ ఆర్ ఎర్లీ ప్రోటోకాల్ స్టేజెస్ టు అప్లై. అంటే మనకి ఒక ఐడియా వచ్చి ఎర్లీ స్టేజెస్లో అది డెవలప్మెంట్లో ఉందనుకోండి, అది మాత్రం చాలన్నమాట. అంతేగాని ఒక కంపెనీ పెట్టి దాన్ని రిజిస్టర్ చేయాలి, అలాగే మీ సొంతం డెవలప్ చేయాలి అలాంటిది ఏం లేదు. మీకు ఒక మంచి ఐడియా వచ్చి ఆ ఐడియాకి తగిన మోడల్ మీరు డెవలప్ చేసుకుంటే అది చాలు ఈ పర్టికులర్ స్కీమ్లో మీకు ప్రమోట్ చేయడానికి ఆర్ సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్, సో కీ ఫీచర్స్ ఏంటి, మనకి ఏ సెక్టర్స్ మీద ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తున్నారో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్ ఎక్కువ సపోర్ట్ దేనికి ఉంటుందంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా టెక్నాలజీ డెవలప్మెంట్ దాని మీద సపోర్ట్ ఉంటుంది. అలాగే హెల్త్ టెక్ అండ్ వెల్నెస్, అలాగే ఎడ్టెక్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ టెక్నాలజీ అప్లికేషన్ అన్నమాట. క్లైమేట్ యాక్షన్, రూరల్ కామర్స్, అలాగే ఎంఎస్ఎంఈ ఎనేబుల్మెంట్. సో ఇలాంటి డైమెన్షన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మెంటర్షిప్ గైడెన్స్ అన్నది ఈ పర్టికులర్ స్కీమ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్కీమ్ ద్వారా సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్కి ముఖ్యంగా ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంటుందంటే స్ట్రక్చర్డ్ 1 year ఇంక్యుబేషన్
సైకిల్ ప్రొవైడింగ్ మెంటర్షిప్ మాట. సో ఇది 1 year సపోర్ట్ ఉంటుంది, కంప్లీట్గా ప్రాపర్ ప్రోగ్రామింగ్తో సపోర్ట్ ఉంటుంది. అందులో ఏంటి మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులేటరీ కంపైలెంట్ సపోర్ట్. అంటే మీరు ఒక కంపెనీని లైక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో మీ ఐడియాతో, సో దానికి సంబంధించిన పేపర్ వర్క్ దాని అన్నిటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఐపీ స్ట్రక్చరింగ్, అంటే మీ పర్టికులర్ ఐడియాకి ప్రొటెక్షన్ కోసం మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దాని ఉపయోగం ఏంటి, ఇలాంటి అన్ని డైమెన్షన్స్ కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫండ్ రైజింగ్ రోడ్ మ్యాప్, సో మీ ఐడియాకి ఎలా ఫండ్ రైజ్ చేసుకోవాలి, వాటి ఎవెన్యూస్ ఏంటో ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రూరల్ ఇన్నోవేషన్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన స్కీమే ఈ నవాచార్ మంత్ర ఇనిషియేటివ్ మాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ 10,000 crore ATF ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. సో మనకి యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా మనకి ఒక 10,000 కోట్లు ఎలకేట్ చేసిందన్నమాట. ఎవరికి? మనకి ఓఎంజీసీ కంపెనీస్కి, ముఖ్యంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ స్టెబిలైజేషన్ కోసం అన్నమాట. అంటే ఇదేంటంటే మనకి రీసెంట్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి వెస్ట్ ఏషియన్ క్రైసిస్ తెలుసు కదా, మనకి యుఎస్ అండ్ ఇరాన్ మధ్య మొదలయ్యి అది ముఖ్యంగా మొత్తం ఆ ప్రాంతం అంతా చాలా లైక్ ప్రశాంతంగా లేకుండా అయిపోయింది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి అక్కడి నుంచి వస్తున్న ఇంపోర్ట్ అవుతున్న ఆయిల్, క్రూడ్ ఆయిల్ అయినా, అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే జెట్ ఫ్యూయల్ అంటే మనకి ఏరోప్లేన్స్లో వాడే ఫ్యూయల్ అనమాట. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఆ జెట్ ఫ్యూయల్ అంటారు. సో వీటి ప్రైజెస్ అన్నవి మనకి చాలా అన్స్టేబుల్ అయిపోతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రైజెస్ కంట్రోల్ అన్నవి లేకుండా పోతున్నాయి. సో వాటిని ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని అవి హ్యాండిల్ చేయలేకపోతున్నాయి అన్నమాట. సో వాటికి సపోర్ట్గా క్యాబినెట్ అన్నది మనకి 10,000 కోట్లు ఎలకేట్ చేయడం జరిగింది. సో ఈ సపోర్ట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల యాక్చువల్ ప్రైస్ మనకి 1 లీటర్ 100 రూపాయలు అయిపోయింది అనుకోండి. 1 లీటర్ 100 రూపాయలు అయిపోయింది అనుకోండి. కానీ ఈ పర్టిక్యులర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓన్లీ 90 పే చేయగలదు. సో అలాంటప్పుడు ఈ 10 తేడా ఉంటుంది కదా, ఈ 10 మాత్రం మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికోసమే గవర్నమెంట్ ఇప్పుడు మనకి 10,000 కోట్లు అన్నది ఎలకేట్ చేయడం జరిగింది, ముఖ్యంగా ఫ్యూయల్ ప్రైజెస్ స్టెబిలిటీ కోసం. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆటోమేటిక్గా ఇక్కడ ప్రైస్ రైజ్ అయిందంటే ఏమవుతుంది, ఈ ప్రైస్ రైజ్ వీళ్ళు దీన్ని లాభపడడానికి ఏం చేస్తారు, ఈ ప్రైస్ రైజ్ అన్నది మనకి నార్మల్ కన్సూమర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే పెట్రోల్ రైజ్ మనకి ఊరుకూరుకునే పెరగడం, ఇలా ఇన్ఫ్లేషన్ అన్నది వస్తుంది. సో అది రెగ్యులేట్ చేయడానికి మనకి ఎక్కడైతే తేడా ఉందో, మనకి ఫ్యూయల్ రైట్ పెరిగింది అండ్ మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎంత కట్టగలవో అంత కట్టిన తర్వాత తేడా ఉంటుంది కదా మనకి డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అమౌంట్ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివే ఈ పర్టికులర్ 10,000 కోట్లు ఎలకేట్ చేయడం అన్నమాట. ఓకే, సో మనం అదే న్యూస్ గురించి చూద్దాం. ATF constitute around 35 to 40% of airline operating costs, making airlines highly vulnerable to the fuel prices shocks. So airlines like business run చేస్తున్న వాళ్ళకి 35 to 40% ఆఫ్ కాస్ట్ మనకి వాళ్ళకి ఫ్యూయల్ మీదే అవుతుందన్నమాట. సో ఈ ఫ్యూయల్ ప్రైజెస్ అన్నవి వేరీ అవుతున్నప్పుడు ఈవెన్ మనకి రేట్స్ అన్నవి చాలా అన్స్టేబుల్గా అవుతున్నాయి. అవి మనకి రిటైల్ కస్టమర్స్ ఆర్ కన్సూమర్స్ మీద ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ వల్ల ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఎన్ష్యూర్ గ్రేటర్ ప్రిడిక్టబిలిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద ఏవియేషన్ ఫ్యూయల్ ప్రైజెస్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ గ్లోబల్ ఫ్యూయల్ మార్కెట్ వోల్టాలిటీ. సో మనకి ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అన్నది ఇకపై కంటిన్యూ అవుతున్నట్టుంది కాబట్టి, సో మనకి ఒక పర్టికులర్ స్టెబిలిటీ ఇవ్వడానికి, ఫ్యూయల్ ప్రైజెస్ వల్ల అన్స్టేబుల్గా ఉండకుండా మన ఎకానమీ దానికి స్టెబిలిటీ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇది మాట. ద స్కీమ్ కవర్స్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఈ స్కీమ్ అన్నది మనకి ఇంటర్నేషనల్ ఏవియేషన్ అలాగే మనకి డొమెస్టిక్ ఇండియాలో తిరిగే ఏరోప్లేన్స్ కూడా వర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ E85 ఫ్యూయల్ అడాప్షన్ ఇన్ ఇండియా. సో మనకి E85 ఫ్యూయల్ అడాప్షన్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకు తీసుకుంటుందంటే, సిమిలర్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల ఏంటంటే పెట్రోల్ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నవి చాలా అన్స్టేబుల్ అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే దాని మీద డిపెండెన్స్ పెరగడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అన్నది మన కంట్రోల్లో లేకుండా అయిపోతుంది. సో దానివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్గా వేరే ఎనర్జీస్ని ప్రమోట్ చేస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ అలాగే మనకి
ముఖ్యంగా ఫ్యూయల్ అన్నది మనకి వెహికులర్ ట్రాన్స్పోర్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. దానికోసమే వాళ్ళు గవర్నమెంట్ ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేయడం, అలాగే మనకి వేరే కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ లైక్ E20 బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి ఆల్రెడీ E20 అని చెప్పి ఇథనాల్ 20% బ్లెండింగ్ ఇన్ పెట్రోల్. సో ఇది ఆల్రెడీ మనకి అలవాటైన ఫ్యూయల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ E20 కాస్త బ్లెండింగ్ పర్సెంట్ పెంచి మనకి 85% చేశారన్నమాట. అంటే ఏంటి, పెట్రోల్ మనకి ఈ ఫ్యూయల్లో 15% ఉంటే మనకి ఇథనాల్ అన్నది 85% ఉంటే దాన్ని E85 అంటారు అన్నమాట. E20లో మనకి ఇథనాల్ అన్నది 20% ఉంటుంది అండ్ మనకి పెట్రోల్ అన్నది మిగతా 80% ఉంటుంది. ఇక్కడ మనకి E85లో మాత్రం ఇథనాల్ అన్నది 85% ఉంటుంది, దాన్నే E85 అంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద బయోఫ్యూయల్ అన్నమాట. సో గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే మనకి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అయిన బయోఫ్యూయల్స్ వీటిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, ముఖ్యంగా వెహికల్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట. సో ఈ ఇనిషియేటివ్లో ఇంకా వివరాల గురించి చూద్దామండి. E85 is a fuel blend containing 85% ethanol and 15% petrol. It can be used in specially designed flex fuel vehicles. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ వెహికల్లో ఇంజన్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్తోనైనా వర్క్ అవుతుంది. అంటే 100% పెట్రోల్ వేసినా రన్ అవుతుంది, అలాగే లేకపోతే బ్లెండెడ్ ఫ్యూయల్ వేసినా రన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ వెహికల్స్ ఈవెన్ పెట్రోల్ వేసినా రన్ అవుతుంది, E20 వేసినా రన్ అవుతుంది, E85 వేసినా రన్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ ఫ్యూయల్ ఇంజిన్ అన్నది అలా డెవలప్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో specially designed flexi fuels that can operate on varying ethanol petrol blends. These vehicles are equipped with the modified engines and fuel systems that automatically adjust to different fuel compositions. So next, అసలు ఇండియా E85ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది? ఆల్రెడీ మనం రీజన్స్ చూసాం, మళ్ళీ చూద్దాం. ఎన్హాన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో మనకి గ్రేటర్ ఇథనాల్ యూస్ వల్ల ఏంటంటే మన ఇంపోర్ట్ డిపెండెన్సీ అన్నది తగ్గుతుంది. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ బిల్. సో అలాగే మనం ఎకనామిక్ డైమెన్షన్లో ఆలోచిస్తే మనకి ఏంటంటే ఇంపోర్ట్ బిల్ అన్నది కూడా తగ్గుతుంది. మనకి ఫారెన్ ఎక్స్చేంజ్లో 195 crores అన్నది మనం సేవ్ చేయడం జరుగుతుంది. కేవలం 1% ఆఫ్ యాన్యువల్ పెట్రోల్ వెహికల్స్ని నేను E85కి మార్చితే. సో నేను 1 yearలో ఇంతవరకు రన్ అవుతున్న పెట్రోల్ వెహికల్స్ని అందులో 1% పెట్రోల్ వెహికల్స్ని తీసుకొని నేను E85కు మార్చితే నాకు ఆ పర్టికులర్ ఇయర్లో నేను ఎంత అమౌంట్ని సేవ్ చేయొచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్లో 195 crores-ని నేను సేవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఎనర్జీ సెక్యూరిటీ డైమెన్షన్ ఒకటి, మన ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎకనామికల్గా అలాగే మన ఎకానమీకి ముఖ్యంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి స్టెబిలిటీ అన్నది వస్తుంది. సో అండ్ అంతేకాకుండా ఈ ఇథనాల్ అన్నది బయోఫ్యూయల్ అని చెప్పాను కదా. సో మనకి బయోఫ్యూయల్కి సంబంధించిన ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఈ బయోఫ్యూయల్ అన్నది మనకి బయోలాజికల్ ఎంటిటీస్ నుంచి తయారు చేసే ఫ్యూయల్. అంటే లైక్ ఉదాహరణకి మనకి షుగర్ కేన్, మేజ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో మనకి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిపోయినవి, పాడైపోయినవి ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి కూడా మనం ఫ్యూయల్స్ తయారు చేయొచ్చు. వాటిని బయోఫ్యూయల్స్ అంటారు. అలాగే కొన్ని మనకి స్పెసిఫిక్ సీడ్స్ నుంచి కూడా మనం ఫ్యూయల్ని తయారు చేయొచ్చు. లైక్ జాత్రోపా, కసావా ఇలాంటి ప్లాంట్స్ కూడా మనకి బయోఫ్యూయల్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా ఈ బయోఫ్యూయల్ అన్నది అగ్రికల్చర్ రిలేటెడ్ నుంచి వస్తుంది కదా. సో దానివల్ల మన ఫార్మర్స్ కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. ఫార్మర్స్ కూడా మనకి బయోఫ్యూయల్ డిమాండ్ పెరిగితే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా పండించడం పెంచుతారు కదా. అలాగే రూరల్ ఎకానమీకి కూడా మనకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అంటే ముఖ్యంగా మనకి వెహికులర్ పొల్యూషన్ నుంచి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ అండ్ అలాగే మిగతా కైండ్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి కదా. సో అవి మిగతా పెట్రోల్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ రిలీజ్ చేస్తుంది. సో మనకి అందుకే మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది మనకి రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనం ఇది యాక్చువల్గా మనం 5 కొనుక్కుంటున్నాం. సో 5th one కూడా డెలివర్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉండడం. ఇండియా హ్యాస్ రిసీవ్డ్ ద 4th squadron ఆఫ్ ద రష్యన్ మేడ్
S-400 air defense system further strengthening its long range air defense capabilities. సో ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ గా డెలివర్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ అన్నది మనకి 2027లో ఇండియా రష్యా నుంచి ఇండియా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఈ డెలివరీ పార్ట్ ఇస్ ఆఫ్ 5.43 billion agreement signed between India and Russia in 2018 for the procurement of 5 S-400 regimental systems. సో ఈ S-400 అన్నది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే మన మీద ఏదైనా కంట్రీ నుంచి మిజైల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి మిజైల్స్ వేస్తున్నారు అనుకోండి. సో మనం ఇక్కడ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం ఒక కవచంలో పెట్టుకుంటే ఏంటంటే ఈ మిజైల్స్ వస్తున్నాయో లేవో చూసుకొని ఇవి మనకి తాకే ముందే వీటిని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. దాన్నే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. సో ఈ S-400 అన్నది డిఫరెంట్ లేయర్స్లో మనకి ఈ డిఫెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేంటో దాని ఫీచర్స్ ఏంటో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. సో S-400 ఇండియాలో దాన్నే సుదర్శన్ చక్ర అంటున్నారు అన్నమాట. ఓకే, సో సుదర్శన్ చక్రలో మనకు ఒక కవచంలా ఉంటుంది అన్నమాట. సో అండ్ ఇట్స్ క్యాపబుల్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ ఎంగేజింగ్ మల్టిపుల్ టార్గెట్స్ సైమల్టేనియస్లీ. ఇదేంటంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మనకి మిజైల్స్ వస్తున్నాయి అనుకో, సో వాళ్ళు ఒక క్రూజ్ మిజైల్, ఒక బ్యాలిస్టిక్ మిజైల్, ఒక డ్రోన్, ఇలా డిఫరెంట్ మిజైల్స్ని ఒకేసారి అటాక్ చేసినా మనకి ఈ సుదర్శన్ చక్ర వల్ల ఏంటంటే వీటిని అన్నిటినీ సైమల్టేనియస్గా ఐడెంటిఫై చేస్తూ అండ్ న్యూట్రలైజ్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. సో అది అండ్ దీని రేంజ్ అంతా 400 kilometers అండ్ ఆల్టిట్యూడ్ అప్ టు 300 kilometers. అంటే ఈ పర్టికులర్ ఇది మిజైల్స్ ఎంతవరకు వస్తుంది చూస్తుంది, అరౌండ్ దీని చుట్టూ 400 kilometers రేంజ్ పెట్టుకుంటూ సో దాన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ 400 kilometers రేంజ్లో ఏదైనా మిజైల్స్ వస్తే వాటిని ఐడెంటిఫై చేసి న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే మనకి భూమి నుంచి ఎంత దూరం వరకు దీని ప్రొటెక్షన్ ఉంటుంది, 30 kilometers వరకు దీని ప్రొటెక్షన్ ఉండడం జరుగుతుంది. ద సిస్టమ్ ఫార్మ్స్ అ కాంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ అలాంగ్ విత్ ద బోత్ వెస్టర్న్ అండ్ నార్థర్న్ ఫ్రాంటియర్స్. సో ఈ పర్టిక్యులర్ మనం 5 కొనుక్కుంటున్నాం అన్నాను కదా, ఈ 5ని మనం దేనికి ఎక్కడ పెట్టాలనుకుంటున్నామంటే ఇండియాలో నార్థన్ అండ్ వెస్టర్న్ బార్డర్స్లో మనం దీన్ని ప్రొటెక్షన్ పెట్టాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒకటి 1 2 3 4 and 5. సో ఇలాంటి మనకి వెస్టర్న్ అండ్ నార్థన్ బార్డర్స్లో ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, చైనా దగ్గర నుంచి మనకి సపోర్ట్ కోసం ఆర్ మన డిఫెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం ఈ 5 మిజైల్స్ అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇది మనకి ఆకాష్ అండ్ మిడ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ వీటి రెండిటితో కలిపి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. అదేంటో చూద్దాం. సో చెప్పాను కదా మనకి S-400 అన్నది లాంగ్ రేంజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది, అరౌండ్ 400 kilometers మాట. సో మిడిల్ రేంజ్లో ఒకవేళ ఇక్కడ మిజైల్స్ వస్తున్నాయి, ఈ మిజైల్స్ వస్తున్నా మనకేమవుతుంది, ఇది న్యూట్రలైజ్ చేయలేదు, పొరపాటు మిస్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి మీడియం రేంజ్ మిజైల్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ న్యూట్రలైజ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా తప్పిపోయిందంటే ఇక్కడికి వచ్చాయనుకోండి, ఇక్కడ ఆకాశ్ మిజైల్స్ ఉంటాయి. సో ఈ ఆకాశ్ మిజైల్స్ అన్నవి ఇంకా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మనకి లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ప్రొటెక్షన్ ఇలా మనం పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ లెవెల్లో మనకి S-400 అంటున్నాం, దాన్నే సుదర్శన్ చక్ర అంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి MRSAM అంటున్నాం. సో ఇది మనకి మిడిల్ లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది, మీడియం రేంజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ లోవర్ లేయర్లో మనకి ఇన్నర్ రేంజ్ ఉంది, దాన్ని ఆకాష్ అంటాం. సో ఇది మనకి షార్ట్ రేంజ్ ప్రొటెక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఇండియాలో మనకి ఇది లాంగ్ రేంజ్, మీడియం రేంజ్ అండ్ ఆకాష్ కదా. అలాగే ఇజ్రాయిల్లో కూడా మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేయర్డ్గా ఉంది. ఇదేంటంటే లాంగ్ రేంజ్ అన్నది ఆరో అండ్ మిడిల్ రేంజ్ అన్నది మనకి డేవిడ్ స్లింగ్ అండ్ అలాగే మనకి లో రేంజ్ అన్నది ఐరన్ డోమ్. అలాగే యునైటెడ్ స్టేట్స్ కూడా మనకి ఇలా లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ స్ట్రక్చర్ ఉంది, దట్ ఈస్ GMD, థాట్ అండ్ పాట్రాయిడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ న్యూలీ రికార్డెడ్ లక్షద్వీప్ పొటాటో ప్యాచ్ కారల్. సో మనకి లక్షద్వీప్లో పొటాటో షేప్ ఉన్న ఒక కారల్ని కారల్ రీఫ్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా ఈ కారల్ రీఫ్స్ అంటే ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీలో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కారల్ రీఫ్స్ని ఏంటంటే మనం రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద ఓషన్ అంటాం అన్నమాట. ఆఫ్ ద ఓషన్
ఆర్ ద సీ అంటాం. ఎందుకంటే రెయిన్ ఫారెస్ట్లో ఏంటి మనకి చాలా బయోడైవర్సిటీ ఉంటుంది, అంటే డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. అలాగే కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉంటాయో సో ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మనకి మిగతా బయోడైవర్సిటీ, మిగతా చేపలని, మిగతా రకమైన ఎక్వాటిక్ యానిమల్స్ అన్నవి ఉంటాయన్నమాట. అందుకే కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉంటే మనకి వాటి ఉన్న చోట్ల చాలా మిగతా స్పీషీస్, మెరైన్ స్పీషీస్ ఉంటాయి. అందుకే కోరల్ రీఫ్స్ ఏమంటారంటే రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద ఓషన్ ఆర్ ద సీ అంటారు. సో ఈ కోరల్స్ అంటే ఏంటి? ఈ corals are the invertebrates that belong to large group of animals called Cnidaria. Okay, ఈ corals అన్నవి మనకి ఒక టైనీ సీ యానిమల్స్ మాట. ఈ టైనీ సీ యానిమల్స్ మనకి చిన్నగా ఒక స్ట్రక్చర్స్ ని డెవలప్ చేసుకుంటాయి. దాన్నే మనం ఈ స్ట్రక్చర్ ని దేంతో డెవలప్ చేసుకుంటాయంటే మనం కాల్షియం కార్బోనేట్ తో డెవలప్ చేసుకుంటుంది. దాన్నే కోరల్ అంటారు అన్నమాట. ఓకే, సో ఈ కోరల్ అన్నది మనకి ఏంటంటే ఇట్స్ అ పాలిప్, ఒక టైనీ సీ యానిమల్ పాలిప్ అంటారు. ఈ పాలిప్ ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఒక ఇల్లు నిర్మించుకున్నట్టు సో ఒక స్ట్రక్చర్ ని నిర్మించుకుంటుంది అన్నమాట. ఆ స్ట్రక్చర్ ని కాల్షియం కార్బోనేట్ హార్డ్ స్ట్రక్చర్ గా నిర్మించుకుంటుంది. అలా చాలా టైనీ పాలిప్స్ అన్ని కలిపి నిర్మించుకున్న ఈ పర్టికులర్ కాల్షియం కార్బోనేట్ స్ట్రక్చర్ నే మనం కోరల్ రీఫ్స్ అంటారు. సో విత్ టైం ఏంటంటే ఇవన్నీ పైలప్ అయ్యి కంప్లీట్ గా మనకి ఒక స్ట్రక్చర్డ్ గా కనిపిస్తుంది. దాన్నే కోరల్ రీఫ్స్ అంటారు. ఈ కోరల్ రీఫ్స్ కి మనకి కలర్స్ ఎలా వస్తాయంటే ఇవి జనరల్ గా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే వీటి మీద ఇవి తయారు చేసుకున్న హార్డ్ స్ట్రక్చర్స్ మీద మనకి ఒక ఆల్గే నివసిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జూజాంథలే అన్నమాట. ఓకే, సో జూజాంథలే అనే ఆల్గే అన్నది మనకి ఈ కోరల్ రీఫ్స్ మీద ఉంటుంది అన్నమాట. సో ఈ కోరల్ రీఫ్స్, ఈ కోరల్ పాలిప్ అండ్ జూజాంథలిక్ అన్నది మనకి బయోడైవర్సిటీ ఇంటరాక్షన్స్ లో మనకి ఏంటంటే ఇవి సింబయోటిక్ రిలేషన్ లో ఉంటాయి అన్నమాట. సింబయోటిక్ రిలేషన్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇక్కడ ఎలా హెల్ప్ చేసుకుంటారంటే ఈ జూజాంథలీ అన్నది ఒక ప్లాంట్ రిలేటెడ్ స్పీషీ. సో యాజ్ అ ప్లాంట్ రిలేటెడ్ స్పీషీ కాబట్టి దాని ఓన్గా అది ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఏంటంటే మనకి ఈ కోరల్ రీఫ్స్ మీద ఉంటాయని చెప్పాను ఈ జూజాంథలిన్స్. సో ఈ జూజాంథలీ ఆల్గే అన్నది మనకి ఇదొక ఆల్గే మరి. సో ఈ ఆల్గే అన్నది ఓన్గా ఫుడ్ ప్రొవైడ్ చేసుకుంటూ లోపల ఉన్న పాలిప్స్కి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఫుడ్. అండ్ రిటర్న్గా జూజాంథలీస్కి ఏంటంటే షెల్టర్ వస్తుంది అండ్ పాలిప్ తయారు చేసుకుని న్యూట్రియంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మనకి మ్యూచువల్ కోఆపరేటివ్ ఉన్న రిలేషన్ని మనకి బయాలజీలో ఏమంటామంటే అంటే ముఖ్యంగా ఎన్విరాన్మెంట్లో బయోటిక్ ఇంటరాక్షన్స్లో మనం ఏమంటామంటే సింబయోటిక్ రిలేషన్ అంటాం అన్నమాట. సో ఈ సింబయోటిక్ రిలేషన్ అన్నది ఈ జూజాంథలిన్ కి అండ్ మనకి కోరల్ పాలిప్ కి మధ్య ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ జూజాంథలిన్స్ అన్నవి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. అందుకే మనకి కోరల్ రీఫ్స్ అన్నవి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి. కామన్ గా ఉన్నవి ఏంటంటే బ్రౌన్ అండ్ గ్రీన్ మాట. అండ్ ఈ కోరల్ రీఫ్స్ అన్నవి చెప్పాను కదా స్ట్రక్చర్డ్ గా ఏళ్ళ తరబడి ఫామ్ అవుతూ ఉంటాయని చెప్పి. సో వాటి ఫార్మేషన్ బట్టి కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్రింజింగ్ రీఫ్, ఇంకొకటి బ్యారియర్ రీఫ్స్, ఇంకొకటి అటోల్స్. సో ఫ్రింజింగ్ రీఫ్ అంటే ఏంటంటే ఫార్మ్ అలాంగ్ ద షోర్ లైన్. సో ఇదేంటంటే షోర్ లైన్కి అనుకూలంగా అంటే మనకి వాటర్ బాడీకి షోర్కి ఉంటుంది కదా దానికి ఆనుకుంటూ వచ్చిందంటే దాన్ని ఫ్రింజింగ్ రీఫ్ అంటారు. ఇంకొకటి మనకి బ్యారియర్ రీఫ్ ఏంటంటే ఇది కొంచెం లోపలికి ఫామ్ అవుతుంది. షోర్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది. సో దీన్ని బ్యారియర్ రీఫ్ అంటారు. సో షోర్కి దీనికి మధ్యలో ఒక వాటర్ బాడీ సపరేట్ చేస్తుంది, దాన్నే లగూన్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకొకటి అటోల్స్ అంటే ఏంటంటే ఈసారి కోరల్ రీఫ్స్ అన్నవి మనకి చూడడానికి ఏదో సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. కానీ యాక్చువల్ విషయం ఏంటంటే మనకి మధ్యలో ఎక్కడో వాల్కనో ఉంది, కానీ విత్ టైం ఏంటంటే ఆ వాల్కనో అన్నది మనకి సముద్రంలో సబ్మర్జ్ అయిపోయింది. సో వాల్కనో కార్నర్స్ మీద మనకి కోరల్ రీఫ్స్ ఫామ్ అయితే దాన్ని అటోల్స్ అంటారు. ఓకే, సో మనకి ఫార్మేషన్ కోరల్ రీఫ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ బట్టి 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఫ్రింజింగ్ రీఫ్, ఇంకొకటి బ్యారియర్ రీఫ్, ఇంకొకటి అటోల్స్. సో ఫ్రింజింగ్ రీఫ్ అన్నది మనకి కోస్ట్ కానుకుంటూ వస్తుంది అన్నమాట. అండ్ బ్యారియర్ రీఫ్ అన్నది కొంచెం లోపలికి వస్తుంది. సో ఈ పర్టికులర్ బ్యారియర్ రీఫ్ అండ్ షోర్ కి మధ్యలో ఉన్న
వాటర్ బాడీనే మనం లగూన్ అంటాం. అండ్ అటోల్స్ అన్నవి మనకి వాటర్ మధ్యలో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. మాల్దీవ్స్ ఇది చాలా ఫేమస్ అన్నమాట అటోల్స్ కి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి పైన ఓన్లీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది, కానీ ఇదేంటంటే వాల్కనిక్ ఆర్క్స్ మీద, అంటే వాల్కనో ఎప్పుడో వచ్చి అది వాటర్ లో కంప్లీట్ గా సబ్మర్జ్ అయ్యింది, కానీ ఓన్లీ పైకి మనకి ఈ అటోలే కనిపిస్తుంది, ఈ కోరల్ రీఫే కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఫార్మేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ న్యూలీ రికార్డెడ్ లక్షద్వీప్ పొటాటో ప్యాచ్ కోరల్ అన్నది ఇప్పుడు ఇది మనకి లక్షద్వీప్ లో ఇది కనిపెట్టడం జరిగింది. ఇది పొటాటో ప్యాచ్ కోరల్ అని ఎందుకు అంటున్నారంటే చూడడానికి ఇది ఏంటంటే పొటాటోస్ అన్ని స్కాటర్ అయితే ఎలా ఉన్నాయో అలా ఉంది మాట, అందుకే దీని పేరు పొటాటో ప్యాచ్ కోరల్ రీఫ్. ఓకే, అండ్ అలాగే ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో మనకి కోరల్ రీఫ్స్ ఉన్నాయంటే గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఐలాండ్, ముఖ్యంగా ఈ 2 ప్లేసెస్ లో చాలా ఎక్కువ కోరల్ రీఫ్స్ మనకు ఉంటాయి. సో మీకు చెప్పాను కదా, కోరల్ రీఫ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని చెప్పి. సో అవి ఎక్కడ ఉంటాయో మనకి జనరల్ గా 1% కోరల్ రీఫ్ పాపులేషన్ మెరైన్ లో పాపులేషన్ 1% ఉంటుంది, మొత్తం మెరైన్ పాపులేషన్ లో 1% ఉంటుంది. కానీ ఈ 1% 25% ఆఫ్ మెరైన్ పాపులేషన్ ని సపోర్ట్ చేస్తుంది, అందుకే దాన్ని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఆటోమేటిక్ గా మనకి బయోడైవర్సిటీ, మెరైన్ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ కోరల్ రీఫ్స్ ఉన్న చోట ఈవెన్ హ్యాబిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రకరకాల ఫిష్ అవన్నీ దొరుకుతాయి. సో ఫుడ్ సోర్స్ బాగుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న హ్యాబిటేషన్ నార్మల్ రెసిడెంట్స్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇంకో సినారియో మనకి కోరల్ బ్లీచింగ్. సో కోరల్ బ్లీచింగ్ అన్నది ఇది ఒక మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మాట. సో ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ వల్ల కోరల్ రీఫ్స్ ఇంపాక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోరల్ బ్లీచింగ్. ఈ కోరల్ రీఫ్స్ అన్నవి, ఆ కోరల్ పాలిప్స్ అన్నవి మనకి చాలా హీట్ సెన్సిటివ్ యానిమల్స్ మాట. హీట్ సెన్సిటివ్ అంటే అవి ముఖ్యంగా అరౌండ్ 23 to 28 degrees Celsius మధ్యనే బతకగలం. సో కొంచెం టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినా మనకి ఆ పాలిప్స్ అన్నవి చనిపోతాయి. ఆ పాలిప్స్ చనిపోతే ఆటోమేటిక్ గా జూజాంథలిన్స్ ఏం చేస్తాయి, వాటికి అవి పాలిప్స్ అన్నవి పోతుంటే ఆటోమేటిక్ గా ఆ జూజాంథలిన్స్ అన్నవి చనిపోతాయి అన్నమాట. సో జూజాంథలిన్స్ చనిపోతే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ గా ఫుడ్ సోర్స్ ఉండవు అండ్ ఆటోమేటిక్ గా మనకి పాలిప్స్ అన్నవి కూడా చనిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఈ పర్టిక్యులర్ మనకి కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పాను కదా, ఈ కలర్ పోవడం జరుగుతుంది. ఆ సినారియోనే కోరల్ బ్లీచింగ్ అంటారు. సో కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి జూజాంథలిన్స్ చనిపోవడం వల్ల, అంటే ఆల్గీ, దాని మీద ఉన్న ఆల్గీ చనిపోవడం వల్ల సో అవి ఆటోమేటిక్ గా కోరల్ రీఫ్స్ అన్నవి మనకి వైట్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ముందు కలర్ ఉన్నవి ఫేడ్ అయిపోతూ ఉంటే దాన్ని కోరల్ బ్లీచింగ్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఇది దేని వల్ల వస్తుంది, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల మనకి ఇది ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి చాలా హీట్ సెన్సిటివ్, వార్మ్ టెంపరేచర్స్ లోనే ఉంటాయి, ముఖ్యంగా 23 to 28 degrees Celsius మధ్యలోనే ఇవి లైక్ హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో టెంపరేచర్ ఎక్కువైనా సో ఇవి ఇంపాక్ట్ అవుతాయి. పద్మా బ్యారేజ్. సో పద్మా బ్యారేజ్ అన్నది మనకి న్యూస్ లో ఉంది. ముఖ్యంగా ఇదేంటంటే మనకి గంగా రివర్ మనకి ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ లో పద్మా రివర్ అంటారు అన్నమాట. సో దాని మీద బంగ్లాదేశ్ అన్నది ఒక బ్యారేజ్ కడుతుంది, అందుకే ఇది న్యూస్ లో ఉందన్నమాట. ఇట్ ఈస్ బంగ్లాదేశ్ అటెంప్ట్ టు పార్షియలీ రీఇంజనీర్ ద హైడ్రాలజీ ఆఫ్ ఇట్స్ సౌత్ వెస్టర్న్ రీజన్. సో ముఖ్యంగా సౌత్ వెస్టర్న్ రీజన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ బ్యారేజ్ అన్నది బంగ్లాదేశ్ కడుతుందన్నమాట. సో దీని వివరాల్లోకి వెళ్తే ఇది 2.1 kilometer లాంగ్ అండ్ 78 స్పిల్వేస్ అండ్ ఫిష్ ప్యాసేజెస్ అలాగే వివిధ ఎంబార్క్మెంట్స్ తో దీన్ని నిర్మించడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ పర్టికులర్ బ్యారేజ్ కట్టడం వల్ల బంగ్లాదేశ్ ఎస్టిమేట్ ఏం చేస్తుందంటే 2.88 million hectares ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ ని ఇరిగేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నమాట. ఓకే, సో పద్మా రివర్ గురించి తెలుసుకుందాం. పద్మా రివర్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ బంగ్లాదేశ్. సో మనకి గంగా రివర్ మన బంగ్లాదేశ్ కి వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ గా వెళ్ళిపోతుంది. మనకి గంగా అన్నది హుగ్లీగా అండ్ తర్వాత బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయిపోతుంది, దాన్నే పద్మ అంటారు అన్నమాట. సో మనకి పద్మ అన్నది వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ అన్నమాట. ఓకే, సో అది బంగ్లాదేశ్ లో పద్మ అని పిలవడం జరుగుతుంది. సో ఈ పద్మ అన్నది సౌత్ ఈస్ట్ వైపు ఫ్లో అయ్యి తర్వాత మనకి జమునా రివర్ తో కలుస్తుంది. సో మనకి బ్రహ్మపుత్ర అనే బంగ్లాదేశ్ లో జమునా అంటారు. ఇప్పుడు ఈ పద్మ అండ్ జమున మేఘా రివర్ తో కలిసి
మనకి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఎక్ సిస్టమ్, ద గంగా బ్రహ్మపుత్ర మేఘా డెల్టా అన్నమాట. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ గంగా మనకి బ్రహ్మపుత్రకు వెళ్ళేసరికి పద్మ అయిపోతుంది, పైనుంచి బ్రహ్మపుత్ర వస్తుంది. సో ఇది గంగా రివర్. మనకి ఇక్కడికి వెళ్ళేసరికి మీరు ఇక్కడ చూస్తే ఇది గంగా రివర్, బంగ్లాదేశ్కి వెళ్ళేసరికి పద్మ అయిపోతుంది అండ్ పైనుంచి బ్రహ్మపుత్ర జమునగా వస్తుంది. ఈ రెండు కలిసి మనకి మేఘా రివర్లోకి వెళ్ళి లాస్ట్ మనకి బే ఆఫ్ బెంగాల్లో డిపార్చ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్స్. సో ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ గురించి ఇది ఒక న్యూస్ మాట. సో రీసెంట్గా మనకి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారన్నమాట. ఏంటంటే Nepal Prime Minister has said that Nepal too has encroached upon some Indian territories in what is considered to be the first such public statement by Nepal head of the government. So mana Indian territories konni Nepal occupy chesindi అని చెప్పి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఒక కామెంట్ చేశారు. సో మనకు ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏంటి ఆ డిస్ప్యూట్ అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇండియా నేపాల్ షేర్ ఆఫ్ బార్డర్ ఆఫ్ అబౌట్ 1751 కిలోమీటర్స్. మీరు కామెంట్స్లో నాకు ఇండియా ఏ పర్టికులర్ కంట్రీతో లార్జెస్ట్ ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుందో ఆ కంట్రీ పేరేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో డిస్ప్యూట్ అన్నది మనకి ఎక్కడ ఉంది? కాలాపాని, లిపు లేక్, లింపియాదురా డిస్ప్యూట్ మాట. ఓకే, ముఖ్యంగా ఈ ఏరియాస్లో మనకి డిస్ప్యూట్ ఉంది. సో ఈ కాలాపాని అన్నది ఒక రివర్ బాడీ మాట. ఈ రివర్ బాడీ ఏంటంటే మనకి నేపాల్ని, ఇండియాని మనకి డివైడ్ చేస్తున్న న్యాచురల్ బౌండరీగా చూస్తాం అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఉత్తరాఖండ్ దగ్గర మనకి నేపాల్తో డివైడ్ చేయడం జరుగుతుంది. సో నేపాల్ హ్యాస్ అసర్టెడ్ ద క్లెయిమ్ బేస్డ్ ఆన్ ద సుగౌలి ట్రీటీ ఆఫ్ 1860. ఈ సుగౌలి ట్రీటీని తీసుకుంటూ సో ఈ పర్టికులర్ లిపు లేక్ని అలాగే కాలాపానిని మాది అని చెప్పి మనకి నేపాల్ చెప్పడం జరుగుతుంది. దాని బేస్ ఏంటి? సగౌలి ట్రీటీ ఆఫ్ 1860. ఇది ఎవరి మధ్య జరిగింది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అండ్ అలాగే గురు గజరాజ్ మిశ్రా అని చెప్పి నేపాల్కి సంబంధించిన ఒక రాజు మధ్య జరిగిన ఒప్పందం. సో దాన్ని బట్టి ఏంటంటే కాళీ రివర్ వాజ్ ద మార్క్డ్ యాజ్ అ నేపాల్స్ వెస్టర్న్ బౌండరీ విత్ ఇండియా మాట. సో ఇప్పుడు డిస్ప్యూట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూస్తే Nepal claims that river originates at the Lipiadura, which would place the Lipu Lake and Kalapani regions within its territory. So Nepal ఏం చెప్తుందంటే ఈ కాలాపాని రివర్ ఉంది కదా, ఇది లిపియాదురా అనే ప్లేస్లో ఆరిజినేట్ అవుతుంది. అండ్ అప్పుడు అలా కన్సిడర్ చేస్తే మనకి లేపు లేక్ పాస్, ఈ లిపు లేక్ పాస్ అన్నది ఇది ఒక ట్రై జంక్షన్ అనమాట. అంటే మనకి నేపాల్కి, ఇండియాకి, చైనాకి మధ్యలో ఉన్న ఈ జంక్షన్ని ట్రై జంక్షన్ అంటారు. ఈ పర్టికులర్ ఇది మనకి స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మనకి డిఫెన్స్ పర్స్పెక్టివ్లో, అలాగే మనకి మానస్ సరోవర్ యాత్ర ఉంటుంది కదా, దానికి కూడా దీని నుంచే మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనకి హిస్టారికల్గా అండ్ అలాగే డిఫెన్స్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో ఇప్పుడు నేపాల్ ఏమంటుందంటే ఈ కాలాపాని రివర్ అన్నది ఈ లిపియాదురా అనే ప్లేస్ నుంచి ఆరిజిన్ అవుతుంది. అప్పుడు అది ఆ లెక్కన ఉంటే అప్పుడు ఈ లిపు లేక్ పాస్ అన్నది అండ్ కాలాపాని రివర్ అన్నది నేపాల్ పరిధిలోకి వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇండియా ఏమని క్లెయిమ్ చేస్తుందంటే ఇండియా ఈస్ క్లెయిమింగ్ దట్ the river begins at the lower point near Kalapani, keeping the Lepu Lake Pass and strategic tri-junction of India, Nepal and China with its state of Uttarakhand. సో ఇండియా ఏమంటుందంటే ఈ పర్టికులర్ ప్రాంతంలో అది ఆరిజిన్ అవ్వట్లేదు, సో మనకి కాలాపాని లోవర్ పొజిషన్లో ఇక్కడ ఆరిజిన్ అవుతుంది. సో అందుకే మనకి ఈ లీపు లేక్ పాస్ అన్నది కూడా ఇండియా పరిధిలోకే వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బయోమిమిక్రీ. సో బయోమిమిక్రీ అంటే ఏంటి? ఇది మనకి ఒక కైండ్ ఆఫ్ టర్మ్ మాట, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి. సో ఇది మనకి రీసెంట్గా ట్రెండ్గా మారింది. సో ఒక్కొక్కసారి మనకి డెఫినేషన్స్ కూడా అడుగుతారు కదా, సో ఇదేంటో చూద్దాం. సో బయోమిమిక్రీ ఏంటంటే ఇట్ ఈస్ అబ్జర్వింగ్ హౌ నేచర్ సాల్వ్స్ ప్రాబ్లమ్ అండ్ దెన్ యూజింగ్ దీస్ ఐడియాస్ టు సాల్వ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏంటంటే నేచర్ జనరల్గా ఎవల్యూషన్ ప్యాటర్న్లో ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందో దాన్ని చూసుకుంటూ సో మనకున్న ప్రాబ్లమ్స్ కూడా నేచర్ ద్వారా అడాప్ట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటే దాన్ని బయోమిమిక్రీ అంటారు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఎలా ఫ్లై అవుతున్నాయో చూసి మనం ఏరోప్లేన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద
ఎగ్జాంపుల్ ఆఫ్ ద బయోమిమిక్రీ మాట. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏవైనా చేస్తే దాన్ని బయోమిమిక్రీ అంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ నేచర్ టు వర్క్ ఫర్ అస్, వీ లెర్న్ ఫ్రమ్ ద నేచర్స్ డిజైన్ అండ్ స్ట్రాటజీస్, ఇట్స్ పొజిషన్ నేచర్ యాజ్ అ మెంటర్ అండ్ మోడల్. సో ఈ పర్టికులర్ డైమెన్షన్ లో చూస్తే మనకి నేచర్ అన్నది ఒక మెంటర్ అండ్ మోడల్ గా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ మనకి ఈ పర్టికులర్ బయోమిమిక్రీని మనకి రీసెంట్గా జపాన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీలో వాడటం జరిగింది. సో జపాన్ బుల్లెట్ ట్రైన్స్ ఏంటంటే వీటిలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే టనల్లోకి హై స్పీడ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల చాలా సౌండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని జపాన్ ఇంజనీర్స్ ఎలా ఫిక్స్ చేశారంటే వాళ్ళు కింగ్ ఫిషర్ బర్డ్ని చూసారన్నమాట. ఈ కింగ్ ఫిషర్ బర్డ్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా అది ఎయిర్ నుంచి ముఖ్యంగా దాని ఫుడ్ సోర్స్ కోసం వాటర్లోకి డైవ్ చేస్తున్నాం. సో అలా డిఫరెంట్గా డైవ్ చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా అది సౌండ్ లేకుండా స్మూత్గా డైవ్ చేస్తుంది. ఎందుకు అలా ఉంది అని చెప్పంటే వాళ్ళు కనుక్కుంది ఏంటంటే దాని బీక్ స్ట్రక్చర్ వల్ల ఏ ఆ సౌండ్ రాకుండా ఉంటుందని తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేశారంటే ఆ బుల్లెట్ ట్రైన్స్కి ఈ పర్టికులర్ షేప్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వస్తున్న సౌండ్ అన్నది తగ్గడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద మోడర్న్ ఇనిషియేటివ్ taken by Japan by using this biomimicry method. ఓకే, సో ఇండియా కూడా ఇలా ఈ బయోమిమిక్రీ టెక్నాలజీని ఆర్ టెక్నిక్ని యూజ్ చేయాలనుకుంటుంది, ముఖ్యంగా గ్రీన్ ట్రాన్సిషన్కి అండ్ అలాగే మన అగ్రికల్చర్, అర్బన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ బయోమిమిక్రీని యూజ్ చేసుకుంటూ నేచర్కి అనుగుణంగా మనం డెవలప్మెంట్ని చేసుకోవాలనుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి 16,300 crore అమౌంట్ని గవర్నమెంట్ నేషనల్ క్రిటికల్ మిషన్ అనే డైమెన్షన్కి ఎలకేట్ చేయడం జరిగింది. ఈ మిషన్ ద్వారా ఏంటంటే మనకి క్రూషియల్ మినరల్స్ అయిన మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా ఐడెంటిఫై చేస్తుంది. ముఖ్యంగా ఎలాంటి మినరల్స్ అంటే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్, సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్స్, బ్యాటరీస్లో యూజ్ చేసే రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని క్రిటికల్ మినరల్స్గా ఐడెంటిఫై చేస్తుంది. ఉదాహరణకి లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టిటానియం అండ్ ఇలా మనకి ఈవీస్లోని, సోలార్ ప్యానల్స్లోని, విండ్ టర్బైన్స్లోని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది కదా మనకి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. అలాగే మనకి ఎలక్ట్రానిక్స్లో ఇలా మనకి అండ్ ఈవెన్ ఆత్మనిర్భర్ భారత్ ప్లేస్లో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటుంది. సో ఇలా మనకి సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియాలోనే సెల్ఫ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసుకోవడానికి రా మెటీరియల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటి ప్రొడక్షన్ కోసం అంటూ తెచ్చిన స్కీమే ఇది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అన్నమాట. సో ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ అంటే క్రిటికల్ మినరల్స్ కోసం సపోర్ట్ చేస్తున్న స్కీమ్. క్రిటికల్ మినరల్స్ అంటే మనకి ఈవీస్లోని, సోలార్ ప్యానల్స్లోని, విండ్ టర్బైన్స్లోని, బ్యాటరీస్లోని యూజ్ చేసే మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అంటారు. అవే మనకి లిథియం, కోబాల్ట్ అండ్ నికెల్, గ్రాఫైట్ ఇలా అన్నమాట. ఓకే, సో వీటి కోసం వచ్చిన స్కీమే ఈ నేషనల్ క్రిటికల్ మిషన్ స్కీమ్. థ్యాంక్ యూ.